ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఓ మహిళ ప్రాణం తీసింది. ప్రేమ వ్యవహారంలో అనుమానం పెంచుకున్న యువకుడు తనను దూరం పెడుతుందనే కారణంతో యువతిని హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో చోటు చేసుకుంది. హసీనా బాలసైదులు గత 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా హసీనా అతడితో మాట్లాడడం తగ్గించడంతో బాలసైదులు అనుమానం పెంచుకున్నాడు. ముఖ్యంగా తనకి దక్కనిది మరెవరికి దక్కకూడదనే ఉద్దేశంతో కూడా హసీనాను హత్య చేయాలని బాల్సైదులు పథకం వేశాడు. ఈ నెల 4న ఫోన్ చేసి మాయమాటలు చెప్పి హసీనాను కారంపొడికి రప్పించాడు. అక్కడి నుండి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ముందుగా తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ను మృతదేహంపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై విచారణ జరిపి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాంటి దాంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది. ఇతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు ఎందుకు అట్లా చంపి పాశవికంగా ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేయాల్సి వచ్చింది, ఇలా కాల్చడం ఏంటి, అంత అవసరం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి నాకు దక్కడం లేదు, నాకు దక్కనప్పుడు ఇంకొకరు దక్కడానికి లేదు అన్న ఉద్దేశంతో ఈ పని చేశానని చెప్తా ఉన్నాడు. సో అందువల్ల ఇతన్ని ఈరోజు అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పెట్టడం జరుగుతుంది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఇతని దగ్గర నుంచి ఇంకా మాకు చాలా విషయాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ పెట్రోల్ ఎక్కడ కొన్నాడు, అలాగే కత్తి ఎక్కడ కొన్నాడు, కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకా కొంతమంది ఏమన్నా ఉన్నారా పార్టిసిపేషను ఇందులో అవసరం ఉంది. కాబట్టి ఈరోజే రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీకి కూడా మేము పిటిషన్ వేస్తున్నాము. ఒక 3 days పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తేల్చిన తర్వాతనే మేము ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు